తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న బానుడి బగబగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలకు అలర్ట్ జారీ చేస్తోంది. గురువారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం అత్యధికంగా 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైంది. దీంతో ఆ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలుస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఆదిలాబాద్ జిల్లా మినహా మిగతా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గాలిలో తగ్గుతున్న తేమ, వేడిగాలుల వలన ఉక్కపోతతో సతమతమవుతున్నారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతల్లో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గత 2 రోజుల్లో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరవాసులపై ఉదయం నుంచి బాణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తుండగా సాయంత్రం చల్లని వాతావరణంతో వరుణుడు వారికి ఉపశమనం కల్పిస్తున్నాడు. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రాబోయే వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.